ఆహా, ఆ దయాళుడి కీర్తి ఇక వాడవాడలా వ్యాపిస్తుంది. అది సరే చైర్మన్ గారు, ఇంతవరకు ఈ వీధిలో ఎవడైనా గట్టిగా మాట్లాడేరుకున్నాడా అంత? లక్షాధి గారు అల్లుడైతే మాత్రం ఇంత అయితేనా? ఆ దయానిధిని అడుగుదాం. తన అల్లుడు చేసే అల్లలకి ఏం సంజాసి చెప్తాడో గట్టిగా అడగాల్సిందే. వదండి, అడుగుదాం, వదండి. సెక్రటరీ, ఇవాళ మన ప్లాన్ సక్సెస్. యాక్టింగ్ వండర్ఫుల్. అరే బ్రదర్, ఈ దెబ్బతో మన చదరంగ పాళీలో దయానిధి బాబు మరొకటి తెచ్చిందన్నమాట. ఆయన గారి పరువు. అయితే దీంతో మన పరువు కూడా కొంచెం పోయిందేమో. మన ఎదురు పరువు అంటే ఏడితే కదరా బ్రదర్, పోయేది మీ మామగారి పరువు. ఇక రేపటి నుంచి చూసుకున్నా రాజా, ఆ దయానిధి రౌడీ పరమానంద మామగారు ఊరు వాడ ఎలా కూడా ఎక్కుస్తుందో. ది ఫాదర్ ఆఫ్ ది రౌడీ. దయానిధి గారు క్షమించండి, మీ అల్లుడు ఊరు వాడ కొలిపిస్తున్నాడు. గొప్పిటి బిడ్డ మీ వంటి వారికి అల్లుడు. ఆహాహా, ఆ తాగుడేమిటి, ఆ తందనాలేమిటి? నేను విన్నాను. వినే ఊరుకున్నారు. మాకే తలవంపులుగా ఉంది. మీ పరువు గంగపాలు చేస్తున్నాడు. మీ ముఖం చూసి ఊరుకున్నాం కానీ మీరు ఖరీదు చేసుకుని కట్టుదిట్టం చేసుకోండి, లేకపోతే మేమే గట్టిగా బుద్ధి చెప్తాం. బుర్ర రామకీర్తన పాడిస్తాం. సాటి వాళ్ళ ముందు తలెత్తుకోకుండా చేస్తున్నాడు. ఏం చేయాలో నాకే తోచడం లేదు. పరమానంద గారు, దయచేయండి దయచేయండి, మీ సంగతే చెప్పుకుంటున్నాం. మీ సద్గుణం, మీ సద్వంశం, మీ విద్య, మీ వినయం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. దయానిధి గారు, మీరు వెనుకటి జన్మలో మల్లెపూలతో పూజ చేసి ఉంటారు కనుకనే ఇంత మంచి అల్లుడు దొరికాడు. నా తండ్రి బంగారు తురక. మరి మాకు సెలవా? రండయ్యా, రండి. మన పేరు ఊరంతా చెప్పుకుంటున్నారు అన్నమాట. నా ముఖాన్ని ఉమ్మేస్తున్నారు కూడా. నీ వంటి తాగుబోతుకి వదలబోతుకి మాగారని అంటున్నారు. అవుతారా అల్లుడు? మర్యాదగా మాట్లాడు. మనకి తిక్కరేగిందంటే మామూలుగా చేస్తున్నాయి సారు. మన అల్లుడు గారు అసలు మనిషే కాదంట, తిక్కరేగి. నాకు తెలుసు. అల్లుడిని కాళ్ళు కడిగి తెచ్చుకున్నందుకు నా సిరి, నా పరువు నాశనం చేస్తున్నా. మీ పరువు పాడు చేయటం నా వల్ల ఏమవుతుంది? ఒకసారి మీ సుపుత్రుడు ఏం చేస్తున్నాడో వెళ్ళి చూడండి. సరే, నా కొడుకు పేరు ఎట్టా అంటే జాగ్రత్త. నీ కొడుకు కొడుకు బాస్ పోనివ్వండి. అతని ప్రేమ కద్దుకోవటం మనకు దేనికి? కోర్స్ ఇది అంకుల్ పరువుకి సంబంధించింది. లేకపోతే ఆ మూర్తి దొమ్మదాన్ని ప్రేమిస్తే మనకే, దాసుదాన్ని ప్రేమిస్తే మనకే. ఏమన్నా? నో అంకుల్, లెట్ ఇట్ గో. పోనివ్వండి. అత్తరాలు వచ్చాయి. చెప్పు, నిజం చెప్పు. అబద్ధం ఆడటం ఈ నాలుగు అలవాట్లేదు. ఇదంతా అక్షరాల నిజం. కనిపించారేమో. ఎలా ఉన్నాను? అది అంకుల్, నా మాట మీద నమ్మకం లేదా? పాడరా, పాడు. ఇంకా పాడు. గొంతు పగిలిపోయేటట్టు పాడు. అంకుల్, హీరో హీరోయిన్లు ప్రేమ గీతాలు పాడుకుంటున్నారు. నా పొరుగు మట్టి మార్చేస్తున్నాడు. నాన్న, నేను నోర్మల్ దున్నపోతా. ఎక్కడ నేర్చే ఈ ప్రేమ రాగాలు? రాగాల వరకైతే రద్దీలేదంకు, స్వయంవరం కూడా అయిపోయింది. రేపో మాపో పెళ్లి చేసుకుంటారట. పెళ్లి కాదు, పటాకులు. ఇంటికి రా, నీ తల్లి పేరేస్తా. రైట్ అంకుల్, రైట్. అమృతం, బాబా, నాలాగా డబ్బు కమ్ముడు పోకుండా ఒక పేద పిల్లకు మనసిచ్చావంటే నేను ఎంతో గర్విస్తున్నాను. కానీ నీకు ఇది పరీక్షా సమయం సుమా. పర్వాలేదు బావా, ప్రాణాలు పోయినా సరే నిలబడతాను. ఇంటికి పోగానే మీ నాన్న కళ్ళెర చేసి కర్రొచ్చుకుంటే నేను కత్తిపుచ్చుకుంటాను. ఇంట్లో నుంచి తరివేస్తే
ప్రపంచం చాలా విశాలమైంది. పాడు ప్రపంచం కులమతాలని అంతస్తులని మీ మధ్య ఇనపతెరలు గడుతుంది. దాటిపోగల ధైర్యం నాకు ఉంది. ఆచరించటం అంత తేలిగ్గాదు బావా. నిండా మునిగెక్కలే ఉంది. ఈ ధీమా మీద నిలబడతావా? ముమ్మాటికి. నిలబడగలిగితే ధీరుడివే. దెన్ యూ విల్ బి రియల్లీ ఏ గ్రేట్ మ్యాన్. కమాన్ కమాన్ కమాన్.